ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల పరిస్థితి చూడండి. వాళ్ళ ఆ యూనివర్సిటీలో చదవడం కోసం ఊరూరు దాటి మరి వచ్చారు. కానీ వాళ్ళు అక్కడ కష్టపడి చదువుకోవాలంటే ముందు వాళ్ళకి ఎదురవుతున్న సమస్యను ఒకసారి చూడండి. ఆ స్టూడెంట్స్ తినే అన్నంలో పురుగులు ఉంటున్నాయి. అక్కడ మెస్ లో అన్హైజీనిక్ ఫుడ్ అయితే పెడుతున్నారు. అలాంటి ఫుడ్ తింటే స్టూడెంట్స్ ఆరోగ్యకరంగా ఉంటారా? నిన్న జూలై 22న వందలాది మంది స్టూడెంట్స్ ఏయూ మెయిన్ గేట్ దగ్గర రాత్రంతా కూర్చొని మరి నిరసనలు తెలుపుతున్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటో ఒకసారి మీకు తెలుసా? ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ హోటల్ ఫుడ్ కావాలనో లేదా వెరైటీ స్పెషల్ ఐటమ్స్ కావాలనో అక్కడ అడగట్లేదు. శుభ్రంగా ఉండే హెల్తీ ఫుడ్ కావాలి అనేసి కోరుకుంటున్నారు. వాళ్ళ యొక్క హక్కుని వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ రెగ్యులర్ గా వాళ్ళకి ఇచ్చే భోజనంలో పురుగులు రావడం, ఆ భోజనం కూడా అదొక రకమైన వాసన రావడం, పాడైపోయిన కర్రీలు కూడా వేస్తున్నారని చెప్పేసి అక్కడ స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు. అక్కడ కొందరికి ఫుడ్ పాయిజనింగ్ లా అనిపించి హాస్పిటల్ కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయట. వందల ఫిర్యాదులు చేసినా కానీ ఆ యూనివర్సిటీ యాజమాన్యం నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. ఇప్పుడైనా మన గవర్నమెంట్ అండ్ విద్యాశాఖ ఆఫీషియల్ స్పందించకపోతే అక్కడున్న విద్యార్థుల ఆరోగ్యమే కాదు, వాళ్ళ ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది. అక్కడ ఒక్క ఏయూ మాత్రమే కాదు, రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ యూనివర్సిటీలో ఇదే పరిస్థితి నడుస్తుంది. ఇవాళ ఏయూ స్టూడెంట్స్ బయటకు వచ్చారు. రేపు మీ పిల్లల యూనివర్సిటీలో కూడా ఇలా జరగవచ్చు. ఇది ఒక్క అన్నంలో ఉండే పురుగు సమస్య కాదు, ఇది విద్యా వ్యవస్థలోని ఒక నిర్లక్ష్యం. మనం ఈ రోజు అడగకపోతే రేపు మన ఫ్యూచర్ లో కూడా మనం తినే అన్నంలో పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఏ గవర్నమెంట్ ని కూడా తప్పుపట్టి మాట్లాడట్లేదు. మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి వరకు అయితే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఆ యూనివర్సిటీలో అలా ఎప్పటి నుంచి జరుగుతుందో తెలుసుకొని ఆ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోండి. అక్కడ ప్రొటెస్ట్ చేసే స్టూడెంట్స్ అందరూ కూడా ఒక వ్యవసాయ రైతు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలే. అలాంటి అన్నం పెట్టే రైతు పిల్లలకే సరైన భోజనం అందట్లేదు అంటే ఒకసారి ఆలోచించండి. దీని గురించి నా ఒక్కడి వాయిస్ రైజ్ అయితే సరిపోదు. ఈ వీడియోని షేర్ చేసి మీ వాయిస్ కూడా యాడ్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే వెంటనే మన పేజ్ని ఫాలో చేయండి. ఎందుకంటే ఇలాంటి తెలియని విషయాలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తా ఇలాంటి షార్ట్ ఫార్మేట్లో. అది మీకు ఒక నాలెడ్జ్ పిల్ల ఉపయోగపడుతుంది. మరి ఫాలో చేశారా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.